హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ 3000 పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రైవేటు రంగంలో రిటైర్ అయిన లక్షలాది మంది ఉద్యోగులు ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము పరిధిలో వచ్చే మార్పుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద పెన్షనర్లకు అందుతున్న కనిష్ట పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే. అయితే దీనిని 3000 వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ పెంపు తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని రిటైర్డ్ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్షన్ పెంపు ఎందుకు అవసరం అంటే, నేటి కాలంలో నెలకు 1000తో జీవించడం అనేది సామాన్యులకు అసాధ్యంగా మారింది. ఆహారం, మందులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పెన్షనర్ల సంఘాలు గత కొంతకాలంగా గరిష్ట పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పెన్షన్ను 1500 నుంచి 3000 వరకు వివిధ దశల్లో పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈపీఎస్ కనిష్ట పెన్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ పథకం కింద ప్రైవేటు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందుతారు. ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో పీఎఫ్ ఖాతాకు జమ చేసే మొత్తంలో ఒక భాగం ఈ పెన్షన్ ఫండ్కు వెళ్తుంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి నెలకు కనీసం 1000 రూపాయలు పెన్షన్ అందేలా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇక ఈ పెన్షన్ పథకానికి ఎవరు అర్హులంటే, ఈపీఎస్ పెన్షన్ పొందాలంటే ఈ క్రింది నిబంధనలు పాటించాలి. కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే ఈపీఎఫ్ఓ ద్వారా చేసి ఉండాలి. ప్రస్తుత రూల్స్ ప్రకారం 15,000 వేతన పరిమితి ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. ఇక 10 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారు నెలవారీ పెన్షన్కు అర్హులు కారు. ఇక పెన్షన్ పెంపు ఎలా ఉంటుందంటే, మీకు వచ్చే పెన్షన్ అనేది మీరు పనిచేసిన సంవత్సరాలు అంటే మీ సగటు జీతం మీద ఆధారపడి ఉంటుంది. గత 60 నెలల సగటు జీతాన్ని తీసుకొని దానిని మొత్తం సర్వీసు ఏళ్లతో గుణించి 70తో భాగిస్తే మీ పెన్షన్ ఎంత అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు 20 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు పూర్తి చేస్తే అదనంగా 2 ఏళ్ల వెయిటేజీ బోనస్గా లభిస్తుంది. ఉదాహరణకు 15,000 గరిష్ట వేతన పరిమితితో 10 ఏళ్లు పనిచేసిన వారికి సుమారు 2143 వరకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి పెన్షన్ పెంపుపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉంది. ఒకవేళ 3000కి పెంపు జరిగితే అది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. ఇక బడ్జెట్ లేదా ఇతర కీలక సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.